నా పేరు బోడి కిరణ్. నేను ఐటీఐ చేశాను ప్రీవియస్ గా. ఇప్పుడు ప్రెసెంట్ అయితే నేను ఏఈలో డిస్టెన్స్ గా జాయిన్ అయ్యాను. ప్రెసెంట్ అయితే అపోలో ఫార్మసీలో అప్రెంటిస్ చేస్తున్నాను. మా ఫాదర్ వచ్చేసి బోర్ మెకానిక్ మా ఊర్లో. మా మదర్ ఇంటికాడ ఉంటారు. తర్వాత నాకు ఇద్దరు సిస్టర్స్ ఉన్నారు. ఒక సిస్టర్ ఏమో ఆదిత్య కాలేజ్ లో జాబ్ చేస్తుంది, ఇంకో సిస్టర్ ఏమో మ్యారేజ్ అయిపోయింది. మై హాబీస్ ఆర్ రీడింగ్ బుక్స్, ప్లేయింగ్ క్రికెట్, వాచింగ్ మొబైల్. డిగ్రీ డిగ్రీ ఆంధ్ర యూనివర్సిటీ కాలేజ్ లో జాయిన్ అయ్యాను, బిఏ గ్రూప్. ఆదిత్య కాలేజ్ లో మా సిస్టర్ వచ్చేస్తుంది. అందులో ఒకసారి తెలిసిన సార్ ఇన్ఫర్మేషన్ చేశారు, ఇక్కడ ఆంధ్ర యూనివర్సిటీలో ఇలాగా అలాగ అవుతుంది, ఆ కాలేజ్ లో జాయిన్ అయ్యి అలాగ చదువుకోవచ్చు అని చెప్పారు. తర్వాత నేను కాలేజ్కి వెళ్ళి కనుక్కుంటే సుమతి మేడం అనేసి ఒక ఆవిడ పరిచయం అయ్యారు. ఆవిడ బట్టి నేను ఇక్కడ జాయిన్ అయ్యాను ఆంధ్ర యూనివర్సిటీలో. అడ్మిషన్ ప్రాసెస్ మొత్తం ఆన్లైన్ లో జరిగింది. ఫీజు కూడా ఆన్లైన్ లో పే చేశాను. నార్మల్ ఫీజు అయితే 8,000, తర్వాత ఎక్స్ట్రా ఏమో 3,000 దీనికి పే చేశాను అప్రెంటిస్షిప్ కి. మొత్తం 11,200 ఎంతో పడింది. మొత్తం ఆన్లైన్ లోనే పే చేశాను. 10th మార్క్స్ ఏమో 2 మార్క్స్ ఏమో ఇంకా ఆధార్ కార్డ్ తీసుకెళ్ళాను, జాయిన్ అయ్యాను. నాకు 2 ఆపర్చునిటీస్ ఇచ్చారు కాలేజ్ వాళ్ళు. ఒకటేమో అపోలో ఫార్మసీ, ఇంకోటి ఎంఆర్టీసీ చైల్డ్ కెరియర్. అందులో ఒక దీనికి నేను అటెండ్ అయ్యాను. జాబ్ వచ్చిందనేసి అక్కడ జాయిన్ అయిపోయాను. అపోలో ఫార్మసీలో సెలెక్ట్ అయ్యాను రిటైల్ ట్రైనీ అసోసియేట్ గా. శాలరీ వచ్చేసి 10,500 చెప్పారు, ఇంకా ఇంక్రీజ్ అవుతుందని కూడా చెప్పారు. డేట్ వచ్చేసి నేను 14th జాయిన్ అయ్యాను. ఈ రోజుకి 1 వీక్ అవుతుంది. నేను మా పేరెంట్స్ చెప్పాను, వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. కొంచెం బాగా నేర్చుకొని బాగా చేసుకో అని కూడా చెప్పారు. వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. అపోలో ఫార్మసీలో నా డ్యూటీ 2 PM నుంచి 11 PM వరకు. నేను మిగిలిన టైంలో నా స్టడీకి ప్రయారిటీ ఇస్తాను, చదువుకుంటాను. మిగిలిన టైంలో కాలేజ్కి ఏదైనా ఇది ఉంటే నేను కాలేజ్కి కూడా వెళ్తాను. ఓన్లీ కాలేజ్ వాళ్ళే నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ ఆంధ్ర యూనివర్సిటీ వాళ్ళకి కూడా. చాలా మందికి చెప్పాను, వాళ్ళు జాయిన్ అవుతాం అన్నారు కానీ మరి ఏంటి చెప్పలేదు. వాళ్ళు ఒక 2-3 చెప్పాను, వాళ్ళు జాయిన్ అవుతామని చెప్పారు. కానీ మళ్ళీ నేను కాంటాక్ట్ అవ్వలేదు వాళ్ళకి. ఒకసారి కాంటాక్ట్ అయి చెప్తాను జాయిన్ అవ్వ, మంచి ప్లేస్మెంట్ కూడా బాగుంది, మంచి ప్లేస్మెంట్ ఇస్తున్నారు.